రామోజీరావు ఇక లేరు. ఏనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలించారు. రామోజీరావు కృష్ణ పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రైతు కుటుంబంలో జన్మించారు. బీఎస్సీ చేసి ఓ యాడ్ ఏజెన్సీలో చేరారు. 1961లో రమాదేవిని వివాహమాడారు. 1962లో మార్గదర్శిని ప్రారంభించారు. అదే ఆయన తొలి బిజినెస్. తర్వాత అనేక వ్యాపారాలు మొదలుపెట్టారు. 1974లో ఈనాడును స్థాపించారు. ఫిల్మ్ సిటీలో గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కారు. అనేక సినిమాలు నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించింది. ఇక రామోజీరావు భారతదేశానికి చెందిన సినీ నిర్మాత మరియు మీడియా మొగల్. రామోజీ ఫిల్మ్ సిటీ, ఉషా కిరణ్ మూవీస్ మరియు ప్రపంచంలోని అతిపెద్ద ఫిల్మ్ ప్రొడక్షన్ ఫెసిలిటీ అయిన ఈటీవీ నెట్వర్క్లను కలిగి ఉన్న రామోజీ గ్రూప్కి ఆయన సీఈఓ. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలకి గాను అతను 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సౌత్ 5 నంది అవార్డులు మరియు సెన్సేషనల్ నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్నాడు. జర్నలిజం, రచన మరియు విద్యలో ఆయన సాధించిన విజయాలకు అతనికి 2016లో భారతదేశం యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ లభించింది. ఇక రామోజీరావు నవంబర్ 16, 1936న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో శ్రీ చెరుకూరి వెంకట సుబ్బమ్మ మరియు చెరుకూరి వెంకట సుబ్బయ్య దంపతులకు జన్మించారు. అతని 2 సోదరీమణులు రంగనాయకమ్మ మరియు రాజ్యలక్ష్మి అతనితో అపురూపమైన బాల్యం గడిపారు. అతను గర్వించదగిన వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు. అతని కుటుంబం మరియు గ్రామం యొక్క లోతైన మూలాల నుండి వ్యవసాయం గురించి నేర్చుకున్నాడు. అతను చిన్నతనం నుండి కొత్త విషయాలను అధ్యయనం చేయాలని, సృజనాత్మకంగా ఉండాలని మరియు రైతుల ప్రయోజనాల కోసం ప్రయత్నించాలని ప్రోత్సహించారు. తెల్లటి సఫారీ మరియు తెలుపు బూట్లలో ఈ ప్రముఖ వ్యక్తిత్వం చాలా చక్కగా మరియు నిర్మలంగా సరళమైన సొగసైన ప్రవర్తనతో కనిపిస్తుంది. అతను సాహిత్యంలో చదువు పూర్తి చేసిన తర్వాత సంపన్న వ్యాపారవేత్త మరియు మీడియా వ్యవస్థాపకుడు అయ్యాడు. అతను రమాదేవిని వివాహం చేసుకున్నారు. ఆయన 2 కుమారులు సుమన్ ప్రభాకర్, కిరణ్ ప్రభాకర్ తన వివిధ కంపెనీలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగి విజయవంతమైన వ్యాపారవేత్తగా, పాత్రికేయుడిగా, సినీ నిర్మాతగా, మీడియా వ్యాపారవేత్తగా వేలాది మందికి సహాయం చేసిన గొప్ప మానవుడిగా ఎదిగారు. రామోజీరావు గారు దక్షిణాదిలో 4 ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు తెలుగు సినిమాకి చేసిన విశిష్ట సేవలకు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. ఉన్నతమైన గౌరవంతో జర్నలిజం మరియు రచనలో ఆయన చేసిన కృషికి పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఇక రామోజీరావు సుప్రసిద్ధ తెలంగాణ వ్యాపారవేత్త కూడా. అతను హైదరాబాద్ సమీపంలోని హయత్ నగర్లో రామోజీరావు ఫిల్మ్ సిటీని కలిగి ఉన్నాడు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద చిత్ర నిర్మాణ కేంద్రాల్లో ఒకటి. మీడియాతో పాటు వివిధ రకాల పరిశ్రమల్లో అతనికి వాణిజ్యపరమైన ఆసక్తులు ఉన్నాయి. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అతని ప్రధాన సంస్థ. ఈటీవీ, ఉషా కిరణ్ మూవీస్, ఏనాడు న్యూస్ పేపర్, ప్రియా పికిల్స్ మరియు డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఆయన కలిగి ఉన్న ప్రసిద్ధ సంస్థల్లో కొన్ని మాత్రమే. 2016లో విద్య, రచన మరియు జర్నలిజం రంగాల్లో భారతీయ సమాజానికి చేసిన సేవలకు గాను అతనికి పద్మ విభూషణ్ లభించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించిన మీడియా టైకూన్ చెరుకూరి రామోజీరావు సేవలకు ఎన్నో పురస్కారాలు, డాక్టరేట్లు వరించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మరియు శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, యోధ్వీర్ అవార్డు, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి అవార్డు, బీడీ గోయంకా అవార్డు, 2016లో సాహిత్యం, విద్యా విభాగాల్లో పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ 2000 ఎకరాలకు పైగా ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్. ఆర్ఎఫ్సి అనేది ఒక ప్రసిద్ధ పర్యాటక మరియు వినోద కేంద్రం. ఇది వినోద ఉద్యానవనంలో సహజ మరియు కృత్రిమ ఆకర్షణలను కలిగి ఉంది. హైదరాబాద్ విజయవాడ NH9 హైవేలోని హయత్ నగర్ మరియు పెద్దంబర్పేట్ సమీపంలో హైదరాబాద్కు ఆగ్నేయంగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈటీవీ 12 ఛానల్ ఇన్ఫోటైన్మెంట్ మూలం ప్రేక్షకులతో వారికి నచ్చిన భాషలో మాట్లాడుతుంది. తెలుగు, బంగ్లా, మరాఠీ, కన్నడ, ఒరియా, గుజరాతీ, ఉర్దూ మరియు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ మరియు మధ్యప్రదేశ్ వీక్షకులకు హిందీ. ఈటీవీ 4 హిందీ మాట్లాడే రాష్ట్రాలకు ఒక ప్రత్యేక ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సృష్టించింది. ఉషా కిరణ్ టెలివిజన్ ఈటీవీ నెట్వర్క్ కోసం టీవీ కంటెంట్ అభివృద్ధిని నిర్వహిస్తుంది. 1000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న దీనికి భారతదేశం అంతటా విభాగాలు ఉన్నాయి. ఉషా కిరణ్ మూవీస్ 1983లో స్థాపించబడింది. తెలుగు మరియు హిందీ భాషల్లో దాదాపు 80 చిత్రాలను నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థ ప్రతిఘటన, మయూరి, సితార వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించింది.
సమూహం యొక్క ప్రధాన సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్ 1962 హిమాయత్ నగర్ రోడ్లోని ఒక చిన్న అద్దె భవనంలో స్థాపించబడింది. ఇది చిట్ ఫండ్ కంపెనీల్లో ఒకటి. 3,60,000 మంది సభ్యులు ఉన్నారు.